ఈ హరీష్ మీద కోపంతోనే కాంగ్రెస్‌లోకి వెళ్ళానన్నది అవాస్తవం అంట. కవిత చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నా. క్యూసిమ్ ద్వారా వైఎస్ నుంచి ఆహ్వానం అంట. ఆయన పిలుపునిస్తేనే కాంగ్రెస్‌లో చేరా. మేం చేరినందుకు సంగారెడ్డికి ఐఐటీ, పటాన్ చెరువు సంగారెడ్డి హైవే ఇచ్చారు. నాకు హరీష్‌కు మధ్య పోరు సహజమే. రాజకీయ శత్రువులమైన పని పురుగులం. సంగారెడ్డిలో నేను రాహుల్ గాంధీ సభ పెడితే హరీష్‌ను కేసీఆర్ తిట్టిండు. ఆ తర్వాత ఎన్నికల్లో హరీష్ రావు నన్ను ఓడగొట్టాలని చూసిండు. తూర్పు జగ్గారెడ్డి అంట. హరీష్ రావు మీద కోపంతోనే తను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళానంటూ కేసీఆర్ కూతురు కవిత తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని తను పూర్తిగా ఖండిస్తున్నానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అప్పటి సీఎం వైఎస్ఆర్ ఆహ్వానం మేరకే తన భార్య నిర్మల కాంగ్రెస్లో చేరామని తెలిపారు. ఆదివారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. తను బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరడంపై కవిత సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను పార్టీ మారడానికి హరీష్ రావుకు ఏ సంబంధం లేదని అన్నారు. కవిత కేసీఆర్ కూతురు కాబట్టి లీడర్ అయ్యారని, తను వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఎదిగిన వాడని గుర్తు చేశారు. కవిత ఇంటి పంచాయతీలో తనను ఎందుకు తీస్తున్నారని నిలదీశారు. అప్పట్లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాము జగ్గారెడ్డిని తట్టుకోలేమంటూ జిల్లా కాంగ్రెస్ నేతలు వైఎస్ఆర్కు చెబితే ఐపీఎస్ వ్యాస్కు సంగారెడ్డి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. వ్యాస్ నన్ను హౌస్ అరెస్ట్ చేస్తే జనం కోపంతో పోలింగ్ బూత్లకు ఎగబడి మా అభ్యర్థులను గెలిపించారు. అది చూసి నా రాజకీయం నచ్చి వైఎస్ఆర్ నా మిత్రుడు జెట్టి కుసుమ కుమార్తో కబురు పంపారు. కుసుమ్ కుమార్ నన్ను వైఎస్ఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో వచ్చే సంగారెడ్డికి ఐఐటి, పటాన్ చెరువు సంగారెడ్డి 4 లైన్ల హైవే ఇస్తానని వైఎస్ఆర్ చెప్పారు. దానికోసం నేను కాంగ్రెస్లో చేరాను, అంతే తప్ప హరీష్పై కోపంతో బీఆర్ఎస్ను వీడలేదు అని జగ్గారెడ్డి వివరించారు. ఆ సమయంలో కేసీఆర్ కూతురు కవితకు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవని, ఆమె ఎందుకలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నుంచి తను బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కొట్లాడుతూనే ఉంటామన్నారు. తమ కొట్లాట ఆగేది కాదని ప్రజలకు కూడా తెలుసునని, కవితకు తెలియకపోవడం విచారకరణమని వ్యాఖ్యానించారు. తను సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ పెట్టి విజయవంతం చేస్తే కేసీఆర్ హరీష్ రావును పిలిపి తిట్టారని, దానితో తర్వాత ఎన్నికల్లో హరీష్ రావు తనను ఓడగొట్టాలని చూశారని చెప్పారు. తను హరీష్ రావు పని పురుగులమని, అందుకే ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తామే కనిపిస్తూ ఉంటామని పేరు. ఈ మధ్య కొంత డిస్టర్బ్గా ఉన్న జగ్గారెడ్డి సీఎం అవుతాడంటూ ఎవరైనా మాట్లాడితే చిరాకు అనిపిస్తుంది. అందుకే పార్టీ సమావేశాల్లో ఎవరు ఫోటోలు పెట్టవద్దు, రాహుల్ గాంధీ ఫోటో ఒక్కటే పెట్టండి అని చెప్పాను. ఎవరి వల్ల నేను డిస్టర్బ్ అయ్యానన్నది మే నెలలో చెబుతాను. నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు అని జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారంట. కవిత గారు వ్యాఖ్యలు ఎట్లా అయిపోయినాయంటే మొత్తం డిస్ట్రాక్షన్ చేస్తూ ఉంది. ఇప్పుడు అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ నాయకులు మొత్తం డిస్ట్రాక్షన్ అవుతోంది. మొత్తం అందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఆ వ్యాఖ్యల మీద మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నిజమని నమ్మాలా అబద్ధమని నమ్మాలా అంటే 100% ఇది నిజమని నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆమె కూడా అదే కుటుంబం నుంచి బయటకు వచ్చిన వ్యక్తి కాబట్టి ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంతో కొంత నిజం ఉండే ఛాన్స్ ఉంటుంది. మొత్తం తప్పుడు ప్రచారం అనకపోయినా ఎంతో కొంత నిజం ఉండే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అందుకే వీళ్ళందరూ డిస్ట్రాక్షన్ చేయడానికి బయటకు వచ్చారు.